నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. హీరో అల్లు అర్జున్ కేసుపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్. ఘటన జరిగిన వెంటనే బాధిత కుటుంబాన్ని అర్జున్ తరపున పరామర్శించాల్సిందంటూ వ్యాఖ్య. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు ఏర్పాట్లను పర్యవేక్షించాలన్న ఎస్పీ విక్రాంత్ పాటిల్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ధనుర్మాస ఉత్సవాలు. ప్రత్యేక అలంకరణలో స్వామి అమ్మవార్ల దర్శనం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో మృత్యుంజయ స్వామికి అభిషేకాలు. వేద మంత్రాల మధ్య నిర్వహించిన పండితులు. హీరో అల్లు అర్జున్ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. సోమవారం మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో పవన్ మాట్లాడుతూ గోటితో పోయే దానిని గొడ్డలి వరకు తెచ్చారనేది తన అభిప్రాయమని అన్నారు. రేవంత్ రెడ్డి చాలా గొప్ప నాయకుడని, కింద నుంచి ఎదిగారని అన్నారు. వైసీపీ విధానాల తరహాలో అక్కడ వ్యవహరించలేదని, అక్కడ బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపునకు అవకాశం ఇచ్చారని అన్నారు. ఈ విషయంలో పోలీసులను తాను తప్పుపట్టడం లేదని, భద్రత గురించి ఆలోచన చేస్తారని అన్నారు. ఈ విషయంలో అర్జున్ కు ముందు చెప్పి ఉండాల్సిందని, థియేటర్లోకి వెళ్లి కూర్చున్న తర్వాత సమాచారం వెళ్లినట్టు ఉందేమో అని అన్నారు. అల్లు అర్జున్ తరపున బాధితుల ఇళ్లకు ఎవరో ఒకరు వెళ్లి ఉంటే బాగుండేదని, అప్పుడైనా రచ్చ జరగకుండా ఉండేదని అన్నారు. సినిమా అంటే టీమ్గా అంతా భావించాలని, ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చారని, ఇది కరెక్ట్ కాదేమో అని పవన్ అభిప్రాయపడ్డారు. Very simple. Telangana same Ravindra Reddy garu. He came the hard way. He's a very tough leader, and he's doing good. Sometimes we might like, we might dislike certain aspects. Prati nayakudlo, not everything has to be appreciated, not everything has to be liked. When it comes to this particular incident, and first of all, Telangana CM Ravindra Reddy garu, they were never not unlike previous regime. YCP regime lo leru. YCP regime, without a reason, they picked up a fight. They didn't allow you. It's a normal phenomenon when people అందరు బయటకు వచ్చి అప్రిషియేట్ చేయడం, చేతిలో కూడా ఒకసారి ఇట్ విల్ బి కొంచెం టఫ్ కూడా, ఎస్పెషల్లీ వెన్ మచ్ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ హాస్ రిలీజ్డ్. ఈ పర్టికులర్ సిచ్యువేషన్ మటుకు ఇట్ ఈస్ సాడ్. తప్పు ఆ స్టాఫ్ చెప్పున్నారు. ఇప్పుడు అలాంటి ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు, తెలియలేదు. Someone must be within the vicinity of దగ్గరలో వాళ్ళకి తెలుసు. దే మస్ట్ హావ్ వెంట్ దే అడ్రస్ ది ఇష్యూ. మనం బేసిక్ సెంటిమెంట్ ఏంటంటే, ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్గా వెళ్ళి ఉండొచ్చు అని కొంతమంది కూడా. లా ఏంటంటే, నేను శాసనసభలో నేనేం చెప్పాను, ఇఫ్ ఐ మేక్ మిస్టేక్, నేను తప్పు చేసిన పనిషన్స్. లా డజంట్ సీ హూ యూ ఆర్, హౌ పాపులర్ యూ ఆర్ అండ్ హౌ పవర్ఫుల్ యూ ఆర్, డజంట్ కేర్. అందుకని నేను అందుకనే చెప్పాను, ఈవెన్ ఇఫ్ ఐ మేక్ మిస్టేక్ ప్లీజ్ పనిష్. లా షుడ్ నాట్ ట్రీట్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీబడి. దట్స్ వాట్ లా సేస్. ఇది జరగటం వల్ల ఏమైనా జరిగిందంటే, జరిగిపోయింది. ఒకసారి తెలియదు మనకి ఒకసారి. నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉందో, అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు, అరుస్తూ ఉంటాను. నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించదు. ఆ పాపం చనిపోయినప్పుడు నిజంగా దొరకదు. ఇట్స్ క్వైట్ పెయిన్ఫుల్. సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం. దే వాంట్ టు గో బ్యాక్ టు దే హోమ్. ఇంటికి వెళ్ళి దే వాంట్ ఓవర్ డిన్నర్ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవటం. అలాంటి ఈవినింగ్ ఇటువంటి ఒక కుటుంబంలో చాలా బాధాకరం. దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే, గోటుతో పోయేది గొడ్డలతో అంటే, ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి హీరోకి కూడా తెలియకర్లా, అల్లు అర్జున్ గారు కూడా తెలియకర్లా, ఇంకా ఎవరన్నా వెళ్ళి డైరెక్షన్ ప్రొడ్యూసర్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పుకోవాల్సి. లెట్ ఇట్ బి డైరెక్టర్, లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్స్ ఆర్ ఎంటైర్ ఫిల్మ్ యూనిట్ వెళ్ళి చెప్పుకుంటుంటే ఫస్ట్ అది రప్చర్ అవ్వకుండా ఉండేది. ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం, వీ ఫీల్ సారీ ఫర్ దాట్, అది చెప్పుకుంటుంటే బాగుండేది. అది నాకు అనిపించిన అబ్జర్వేషన్. రెండు, అడిక్వేట్ అరేంజ్మెంట్ చేసుకుని ఉండాల్సింది. అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు బి యాజ్ అబ్జెక్టివ్ యాజ్ ఐ కెన్ బి. ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్దంటే, మీరు కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు. ఒకసారి లోపల ఏం జరిగిందో, ఇప్పుడు ఈ రూమ్లో జరిగింది మనం అందరికీ తెలుసు, బయట ఉన్న 10,000 మందికి తెలియదు. నేను వెళ్ళకపోతే మళ్ళీ నాకు పొగరనుకుంటాను. సో ఈవెన్ హీరో హ్యాస్ ద థాట్, ఎనీ హీరో విల్ హ్యావ్ థాట్ ప్రాసెస్. లేదు అలా చెయ్యి లోపాలి, నమస్కారం పెట్టాలని బేసిక్, అది ఎంజాయ్ చేయటం కాదు. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ వీ హ్యావ్ టు లుక్ ఇన్. ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ షుడ్ హ్యావ్ విజిటెడ్. కానీ భయం ఏముంటుంది, ఇబ్బంది ఏముంటుందో చెప్తాను. చాలా బరువు మనసుకి, మన వాళ్ళు చనిపోయారంటే ఒక బరువు ఉంటుంది. ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి, దానికి ఒకసారి ఏమవుతుంది, 10 మంది వెళ్ళాలి.
మేబీ దే షుడ్ హావ్ టేకెన్ అల్లు అర్జున్ వెళ్ళి కూర్చొని మాట్లాడి మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది, వీఆర్ సారీ, సాలిడారిటీ చూపిస్తున్నాం, ఆ బిడ్డ కోసం వెళ్ళి మహంకాళం గుడిలో ప్రార్థన చేస్తున్నారు. దేర్ ఆర్ మెనీ వేస్ టు సే దట్ ఐఎమ్ సారీ, నా తప్పు లేదు, కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది వాళ్ళ టీమ్ చేసి ఉండాల్సి, ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాజ్ మీరు బ్లేమింగ్ వన్ యాక్ట్, ఒక హీరోని బ్లేమ్ చేయడం రైట్ కాదు. ఇది ఒక సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్గానే తీసుకోవాలి. కానీ ఇక్కడ సమస్య ఏం చేశారంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ ఒంటరి వ్యక్తిని చేశారు. అది నాకు కరెక్ట్ అనిపించింది. ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ నో వన్ హ్యాస్ గైడెడ్ దమ్ వెల్. ఆ తర్వాత జరిగిన కాన్సెప్ట్ జైలులో వన్స్ కేసు పెడితే అండ్ వీ డోంట్ క్వశ్చన్. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహ దారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. జనవరి 18వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలియజేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పారదర్శకంగా దేహ దారుఢ్య పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు మైదానంలోకి ప్రవేశించి మొదలు వారు దేహదారుఢ్య పరీక్షలు ముగించుకుని మైదానం నుంచి తిరిగి వెళ్లే వరకు సూచికా బోర్డులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విధులు కేటాయించిన పోలీస్ అధికారులు సిబ్బందికి కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ రిక్రూట్మెంట్ ఆల్మోస్ట్ ఒక 6,500 పోస్ట్కి ఈరోజు అన్ని 13 జిల్లాలు అంటే ఎర్స్ట్రైల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో దేహదాటే పరీక్షలు స్టార్ట్ అయినాయి. కాకినాడ జిల్లాలో దాదాపు 7,800 క్యాండిడేట్స్ ఫర్ పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 15 days అపేర్ అవుతారు. సో వీళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్, తర్వాత చెస్ట్ అండ్ హైట్ మెజర్మెంట్, తర్వాత 1600, 100 మీటర్స్ అండ్ లాంగ్ జంప్ ఈ ఈవెంట్స్ ఉంటాయి. సో ఈ రోజు నుంచి 30వ తేదీ నుంచి కాకినాడలో మొదలుపెట్టాము. సో ఈరోజు దాదాపు 400 క్యాండిడేట్స్ 400 అభ్యర్థులు అటెండ్ అయ్యారు. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళకి క్వాలిఫైడా నాట్ క్వాలిఫైడ్ అని చెప్పి పంపడం జరిగింది. సో ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుంచి ప్రతిరోజు స్టార్ట్ అవుతుంది. ఎవరికి ఏ రోజు రావాలని షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది, ఏ రోజు ఏ టైం రావాలని కూడా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ఇట్ వాజ్ స్మూత్, దెర్ వాజ్ నో ప్రాబ్లం. ఫస్ట్ డే కాబట్టి కొంచెం స్లో అయింది, బట్ దెర్ వాజ్ నో ప్రాబ్లం. రేపటి నుంచి వీ విల్ కంటిన్యూ. సో అన్డివైడెడ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ క్యాండిడేట్స్ అందరూ కాకినాడలో వచ్చి అపేర్ అవుతారు. బట్ అపేర్ అయిన తర్వాత కూడా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ పరిగెత్తినప్పుడు లేదా జంప్ చేసుకున్నప్పుడు ఇంజూర్ అవుతారు. సో ఇంజూర్ అయితే రికవర్ అయిన తర్వాత కూడా రావడానికి వీ విల్ గివ్ దెమ్ టైం. తర్వాత ఏదో ఎవరికైనా మలేరియా కానీ అట్లా జ్వరం వస్తే మెడికల్ సర్టిఫికేట్ పాటు వచ్చారు ఈరోజు కూడా, వాళ్ళకి ఇంకొక రోజు డేట్ ఇవ్వడం జరిగింది. అలాగే హైట్ ఒక్కొక్కసారి వాళ్ళు ఎట్లా కరెంట్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు ఎగ్జామ్లో నాకు హైట్ క్లియర్ అయింది, ఈసారి హైట్ క్లియర్ కాలేదంటే వాళ్ళకి అపీల్కి టైం ఇస్తాము. అపీల్ టైంలో డాక్టరు వెయిట్స్ అండ్ మెజర్ వాళ్ళు పీఈటీలు వచ్చి వాళ్ళకి ఫిజికల్ మెజర్మెంట్ చేస్తారు. సో ఇలా అన్ని సౌకర్యాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఈరోజు బాగానే స్మూత్గానే జరిగింది, రేపటి నుంచి కంటిన్యూ అవుతుంది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. కడప కలెక్టరేట్లోని సభాభవన్లో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి స్వయంగా తీసుకువెళ్లి క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. అనంతరం పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కారం చూపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ విశ్వేశ్వర్ నాయుడు, జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, డిఆర్డీఏ పీడీ ఆనంద్ నాయక్, జిల్లా వ్యవసాయ శాఖాధికారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరంలో డ్రైన్ల అక్రమాలను తొలగించాలని రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ప్రధాన రహదారిపై వరి రైతులు రాస్తారోకో చేశారు. పంచనది లోయర్ కౌశిక డ్రైన్లో అడ్డుగా మత్స్యకారులు చేపల కోసం కట్టిన వల్లు తొలగించాలని, డ్రైన్లో పూడిక తీయించాలని రైతులు డిమాండ్ చేశారు. తమ పంట పొలాల్లోకి మురుగు డ్రైన్లోకి వెళ్లకపోవడంతో పంటలు నష్టపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తహసీల్దార్ వచ్చి హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. రైతులకు మేలు జరిగేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అల్లవరం, ఎంట్రుకోన, రెల్లిగడ్డ, అల్లవరం మండలం గ్రామాల్లో నుంచి మొత్తం చాలా వరకు వేలాది ఎకరాలు ఉండగా మొత్తం తొలకరి వ్యవసాయం అంతా కూడా చాలా వరకు బీడు పెట్టుకోవడం, క్రాప్ హాలిడే ప్రకటించడం జరిగిందండి. అలాగే దాళవ ఆ పంట పోయింది,
రైతు రెండో పంటకే వెళదాం, సమాయత్తమయ్యి సాగు చేసుకుందాం అనేటువంటి పరిస్థితి వస్తే దాళవా వ్యవసాయం వచ్చినప్పటికీ కనీసం ఇప్పటి వరకు అంటే నవంబర్లో ఆకుమళ్ళు వేసుకోవాలి. ఒకటి ముఖ్యంగా మత్స్యకార గ్రామాలను ఆనుకున్నటువంటి డ్రైన్లలో వలకట్లు వేయడం ఒకటండి. రెండు, రెవెన్యూ ఆక్వా చెరువుల్లో నీరు ఆ రెవెన్యూ డ్రైన్లోకి తోడడం వల్ల ఆ తోడినటువంటి నీరు చేలలోకి వచ్చి చేలంతా మునిగిపోవడం వల్ల రెండు. ఈ మూడు ఏంటంటే రామేశ్వరం మొగ దగ్గర మొత్తం వేలాది ఎకరాలు ఆక్రమణకు గురవడం వల్ల ఈ కారణాలు ఈ డ్రైన్లన్నీ మూసుకుపోయి ఆ గడ్డి రెల్లు చెత్త చెదారంతో డ్రైన్ అంతా కూడా పూసుకుపోయి ఈ 4 కారణాల వల్ల నీరు దిగట్లేదండి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మేము దాళవా వ్యవసాయం సాగు చేయమనాలా వద్దనాలా అనేటువంటి విషయాన్ని రైతాంగం అంతా కూడా గత 16వ తారీఖుని గ్రీవెన్సల్లో కలెక్టర్ గారు ఇవ్వడం జరిగిందండి. తర్వాత అది దేనికి స్పందించలేదని 23వ తారీఖు మరలా గ్రీవెన్సల్లో ఇవ్వడం జరిగిందండి. 23 కూడా స్పందించలేదని ఈవేళ రైతాంగం అంతా కూడా రోడ్డు ఎక్కడం జరిగింది. దాళవా వ్యవసాయం సాగు చేసుకునే అవకాశం కల్పించాలని మీ ద్వారా పత్రికా సోదరులు మీడియా ముఖమైనటువంటి సోదరులందరి ద్వారా ఈ విషయాన్ని ప్రభుత్వానికి, అధికారులకి, నాయకులకి తెలియజేసుకున్నాను. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ముందుగా ధర్నా శిబిరం నుంచి ప్రదర్శనగా కాకినాడ ఇంద్రపాలెం వంతెన అంబేద్కర్ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించి ఆయన విగ్రహానికి వామపక్షాల నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ అంబేద్కర్ ను నిమ్న వర్గాలకు పరిమితం చేయడం సరికాదని, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని అంబేద్కర్ ఖండించారని తెలిపారు. పార్లమెంట్లో అమిత్ షా వ్యాఖ్యలు యథాలాపంగా అన్నవి కాదని, బీజేపీ ఉద్దేశపూర్వకంగానే రాజ్యాంగంపై దాడి చేస్తుందని అన్నారు. అందుకు అమిత్ షా వ్యాఖ్యలు పరాకాష్ఠగా నిలిచాయని అన్నారు. పార్లమెంట్ అమిత్ షాను బర్తరఫ్ చేయాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని అన్నారు. ఇటీవల పార్లమెంట్లో అమిత్ షా అంబేద్కర్ పట్ల అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంబేద్కర్ లాంటి ప్రపంచ మేధావిని, రాజ్యాంగ నిర్మాతని, ప్రజాస్వామికవాదిని విమర్శించే నైతిక అర్హత నీకెక్కడుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. గుజరాత్ అల్లర్లను సృష్టించినవాడు, ఆ అల్లర్లలో పాల్గొన్నవాడివి, జైలుకి వెళ్ళినవాడివి. అంతేకాకుండా అధికారంకి రావడానికి రామజన్మభూమి బాబ్రీ మసీద్ వివాదాన్ని అడ్డుపెట్టుకొని బాబ్రీ మసీదును కూల్చి దేశంలో హిందువులు ముస్లింల మధ్య కొట్లాటను సృష్టించి అనేక మంది చనిపోవడానికి కారణభూతుడైన నువ్వు, మోడీ, మీ బీజేపీ, మీ ఆర్ఎస్ఎస్ మీరు రాజ్యాంగం గురించి, అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పేసి మేము విమర్శిస్తూ ఉన్నాం. ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఎందుచేతనంటే ఇటీవల జరిగినటువంటి పార్లమెంటు సమావేశాలలో ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చాలా చులకనగా మాట్లాడినటువంటి అమిత్ షా, ఎందుచే మీరు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అంటూ మీరు గోల చేస్తూ ఉన్నారు. మీ గోల ఒక ప్యాషన్ అయిపోయింది. మీరు ఈ గోల చేసే కంటే శివనామో మరొక నామో జపిస్తే మీకు స్వర్గం దక్కుతుందని చెప్పాడు. కానీ ఆయన మరి 2 సంవత్సరాలు జైల్లో ఉండి ఒక హంతకుడిగా ఏ నామం జపించాడు, ఆయనకి దక్కింది ఏంటో ఒకసారి ప్రజలకు తెలియజేస్తే మంచిదని చెప్పేసి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.